మనుబోలులో ఏడుకొండలు మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, వెంటనే ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏడుకొండలు మృతిపై హోం మినిస్టర్ ఓ రకంగా, జిల్లా ఎస్పీ మరో రకంగా వివరణలు ఇవ్వడం సరికాదన్నారు. దీంతో కుటుంబ సభ్యులు అయోమయ స్థితికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు నిష్పక్షపాతంగా విచారించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏర్పాటు చేసి మృతిపై అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు స్థానిక ప్రజా ప్రతినిధులతో, న్యాయవాదులతో కలిసి నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో ఉపాధ్యక్షులు బాలసుధాకర్, సిటీ అధ్యక్షులు ఇర్ఫాన్, ప్రధాన కార్యదర్శి కె సంజయ్ కుమార్, సుధీర్, సుధాకర్, మల్లికార్జున్ రెడ్డి, హనీఫ్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులోని ఇందిరాభవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అందరికీ కూడా నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి మనుబోలు మండలంలో బొల్లు ఏడుకొండలు అనేటటువంటి ఒక వ్యక్తి పోలీస్ కస్టడీలో చనిపోవడం జరిగింది. పోలీస్ కస్టడీలో ఎందుకన్నామంటే ఆ వ్యక్తి చనిపోయినప్పుడు పోలీస్ కారులోనే ఉన్నాడు కాబట్టి పోలీస్ కస్టడీగానే మేము భావిస్తున్నాం. దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. పరామర్శించిన తరువాత అక్కడే ఒక ప్రెస్ మీట్ పెట్టి హోమ్ మినిస్టర్ గారేమో ఈ కేసు పోలీసులకి సంబంధించిన విషయం కాదు, పోలీసులకు సంబంధం లేదు, అయినా కూడా ఒకసారి స్టేట్ సో హోమ్ మినిస్టర్ గారు మొదటి స్టేట్మెంటే ఇది ప్యూర్లీ అసలు పోలీసులకు సంబంధం లేని విషయం అని కంక్లూజన్ ఇచ్చేసి అయినా కూడా మేము విచారిస్తున్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎస్పీ గారేమో అంటే ఎస్పీ గారు స్టేట్మెంట్ ఇస్తూ ఇది ఆ ఏడుకొండలు అనేటటువంటి వ్యక్తి ఒక కాలంలో ఒక అపస్మారక స్థితిలో ఉంటే ఆ గ్రామస్తులు ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే ఎస్ఐ గారు ఒక కానిస్టేబుల్ని ఇచ్చి కారు పంపించి ఆ గ్రామస్తులతో కలిసి ఆ కారులో హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగిందని స్టేట్మెంట్ ఇచ్చారు ఎస్పీ గారు క్లియర్గా. కాబట్టి ఈ కేసులో ఏమి జరిగింది, దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము వెళ్ళాం. అక్కడే ఎస్పీ గారు చెప్పిన దానికి ఆ కుటుంబ సభ్యులు చెప్పేదానికి సంబంధం లేకుండా ఉంది, ఆ గ్రామంలో కూడా విచారించాం అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడే మాట్లాడడం జరిగింది. అది కొన్ని పత్రికలలో ప్రచురించడం కూడా జరిగింది. ఆ ప్రచురించినటువంటి పత్రికలకు ఆ యాజమాన్యాలకు ఎస్పీ గారు నిన్న నోటీసులు కూడా సర్వ్ చేశారు. అంటే ఈ రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ ఏ విధంగా ఉంది, ఆ పత్రికలకి మీరు ఏ విధంగా ఈ వార్త ప్రచురిస్తారంటే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్కడికి వెళ్ళాడు, మాట్లాడాడు, మేము ఇచ్చామని చెప్తే మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? కాబట్టి ఒక రాష్ట్ర మంత్రి, హోంమంత్రి గారు అసలు ఈ కేసులో పోలీసులు ప్రమేయమే లేదన్నారు. అయితే కేసు పూర్వపరాలు ఏంటంటే నక్కా సుజాతమ్మ అని చెరుకుమూడి గ్రామానికి సంబంధించి ఏదైతే చనిపోయిన ఏడుకొండల చిన్నమ్మ మెడలో బంగారం చోరీ జరిగితే ఆమె కంప్లైంట్ ఇస్తే దాని మీద 8వ తారీఖు ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. 10వ తారీఖు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేసినటువంటి ముగ్గురులో ప్రసాద్ అనేటటువంటి వ్యక్తి అక్కంపేట గ్రామానికి చెందిన వ్యక్తి. అక్కంపేట గ్రామం అంటే మా స్వగ్రామం. నాకు సుమారు 7:30-8 గంటల టైంలో వాళ్ళ భార్య ఫోన్ చేసి, అన్న మా హస్బెండ్ని పోలీసులు తీసుకెళ్తున్నారు, దేనికి తీసుకెళ్తున్నారమ్మా అంటే కోడి పందెం కేసులో గొడవంట, అందుకని తీసుకెళ్తున్నారని చెప్పడం జరిగింది. నేను వెంటనే సంబంధిత మనుబోలు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశా. ఎస్ఐ గారు ఇక్కడ అసలు అట్లాంటి
ఎవరిని కూడా మేము అరెస్ట్ చేయలేదని స్వయంగా నాకే చెప్పారు. నేను ఇంకా కోడిపందెం కేసేమనుకుని, అంటే కోడిపందాలు అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో సంక్రాంతి జరుగుతాయి, కానీ మా మనుగోలు మండలంలో ఏంటంటే ప్రతి వారం జరుగుతాయి. ఎందుకంటే అట్లా ఉంది పరిస్థితి అక్కడ. నేను సంబంధిత గూడూరు సిఐకి చేశా, పొదలకూరు సిఐకి చేశా. లాస్ట్కి డిఎస్పీ గారికి, రూరల్ డిఎస్పీ గారికి 10:45 ఫోన్ చేసి, సార్ ఇట్లా అక్కంపేట గ్రామం నుంచి ఫలాని వ్యక్తిని ఎవరైనా తీసుకొచ్చున్నారని అడిగినప్పుడు, తీసుకొచ్చున్నారండి ఈ యొక్క బంగారం దొంగతనం విషయంలో చెప్పిన వెంటనే వాళ్ళ భార్యకి ఫోన్ చేసి, ఇట్లేంటివి ఇవేం పనులమ్మా అని వాళ్ళని కొంచెం చీవాట్లు పెట్టి ఉన్నాడంటే మనుబోలు పోలీస్ స్టేషన్లో చెప్పడం జరిగింది. పిల్లల్లోనూ అక్కడ ఉండేటటువంటి ఏదైతే కొన్ని మోటార్లు కొని నెల్లూరు ఇనపసావనంగలకు వచ్చి కొని మొత్తం మంది తీసుకెళ్ళి అక్కడ పెట్టిన తరువాత వాళ్ళకేదో ఈ లావాదేవీలని రికవరీ పూర్తయిన తర్వాత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్కి, అదేవిధంగా ఈ ముగ్గురు నిందితులకి స్టేషన్ బెయిల్ ఇచ్చి, అంటే శుక్రవారం రాత్రి తీసుకొచ్చినటువంటి వ్యక్తుల్ని ఆదివారం రాత్రి ఇళ్లకు పంపడం జరిగింది. ఆ మరుసటి రోజు ఉదయాన, అంటే సోమవారం పొద్దున దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఇంటికి వచ్చేసరికి నా గ్రామంలో ఉండేటటువంటి తెలుగుదేశం వాళ్ళు అలిగేషన్ చేస్తే, దొంగలకి ఆ పార్టీలో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, లీగల్గా ఇబ్బందులు ఉన్నాయని మేమందరం కూడా మాట్లాడుకొని ఎస్ఐ గారికి మద్దతుగా తెలుగుదేశం మండలాధ్యక్షుడు అక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది పోలీస్ స్టేషన్ ఆవరణలో. నేను అడుగుతున్నా, ఎక్కడైనా పొలిటికల్ ప్రెషర్లు కానీ ఏదైనా కానీ అధికార పార్టీ నుంచి ఉంటాయి, మరి వీళ్ళకి ఎస్ఐ గారికి ఎవరు ప్రెషర్ పెడితే వాళ్ళని రాత్రులు పంపించేశాడు. ఎందుకంటే శుక్రవారం తీసుకొచ్చారు, ఆదివారం రాత్రి అర్ధరాత్రి పంపాల్సిన అవసరం లేదు, సోమవారం రిమాండ్కి పెట్టచ్చు. కానీ ఆ రోజు రాత్రి వీళ్ళని పంపించేశారు. పంపించిన తర్వాత తెలుగుదేశం నాయకులు వచ్చి అక్కడ ఎస్ఐ గారితో గొడవ పెట్టుకొని వాళ్ళని మళ్ళీ తిరిగి అరెస్ట్ చేసి రిమాండ్కి పెట్టమని కోరిన పిదప తిరిగి మళ్ళీ వాళ్ళని పోలీస్ స్టేషన్కి రమ్మని పిలవడం జరిగింది. ఇది జరిగినప్పుడు కూడా ఆ ప్రసాద్ మరియు ఆ రియాజ్ తల్లిదండ్రులు నాకు ఫోన్ చేసి, మళ్ళీ మమ్మల్ని స్టేషన్కి రమ్మంటున్నారు, నేను స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించిన రాత్రే కదా, మళ్ళీ ఎందుకు రమ్మంటున్నారు, అయినా కూడా దొంగల కేసు విషయం కాబట్టి నాకు సంబంధం లేదు, నేను పోలీసులతో మాట్లాడను, మీరు వెళ్ళండి, వాళ్ళు జైలుకి పంపించినా కూడా పొమ్మని చెప్పడం జరిగింది. విషయాలను, వాస్తవాలను మరుగున దొక్కపెట్టేదానికోసం వీళ్ళు ఈ విధంగా, నేను సోమిరెడ్డి గారు మాట్లాడారు, ఒక ప్లే చేయమ్మా. ఆపు. సోమిరెడ్డి గారు చెప్తుంది నేను వాస్తవం. ఎందుకంటే ఉదయగిరి నారాయణ అనేటటువంటి వ్యక్తి, ఆయన ఏ కేసులో అరెస్ట్ అయ్యాడు తెలుసా? ఆయన కూడా దొంగతనం కేసులోనే అరెస్ట్ అయ్యాడు. ఆయన ఒక ఇటుకరాయి బట్టి దగ్గర పనిచేస్తే అక్కడ ఉండేటటువంటి కరెంటు సామాన్లు పోతే దొంగతనం కేసు పెడితే, ఆ దొంగతనం కేసులో కరిముల్లా అనే ఎస్ఐ తీసుకొచ్చి కొట్టాడు. తర్వాత అతను స్టేషన్ నుంచి పంపించేసిన తర్వాత అతనే మళ్ళీ పోలీసులు కస్టడీలో లేడు, పోలీసులు పిలవలా, కానీ చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు. చనిపోయిన తర్వాత సోమిరెడ్డి గారు దాని మీద పోరాటం చేసి వాళ్ళకి న్యాయం చేశాడు, నేను కాదనట్లా. కానీ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఏంటి? ఇదే దొంగతనం కేసు, అక్కడ దళితుడు, ఇక్కడ దళితుడు, ఈరోజు ఇక్కడ కుటుంబం అన్యాయమైంది, వాస్తవంగా చనిపోయింది పోలీసులు నిర్లక్ష్యం వల్ల. కానీ ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు, దీనిని మనం ఎదురుదాడి చేయాలి, వీళ్ళేదో రైతుల పక్షాన్ని కాకుండా దొంగల పక్షాన ఉన్నటువంటి ఒక ముద్ర వేయాలి అనేటటువంటి ఆలోచన మీకు రావడం, ఈరోజు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎస్ఐ, ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కానిస్టేబుల్, అతను చనిపోయిందే వారం మంగళవారం, ఈరోజు ఏం వారం? శనివారం. 4 రోజులు గడుస్తున్నా కనీసం ఆ సంబంధించిన ఎస్ఐ మీద కానీ ఆ కానిస్టేబుల్ మీద కానీ వాళ్ళని మీరు ఇప్పటికీ విధుల నుంచి తప్పించకుండా ఈ బాధితులకు సంబంధించినటువంటి కేసు ఎవరి మీద అయితే కేసు పెట్టారో అదే ఎస్ఐ ఆ కేసుని కొనసాగిస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుందా? ఎక్కడన్నా ఉందా రాష్ట్రంలో? కాబట్టి ఇప్పుడు స్పష్టంగా దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ చూపిమ్మా, పెద్ద చేయదాన్ని, కిందకరా, ఇంకా కిందకరా, విఆర్ఓ స్టేట్మెంట్ ఇక్కడ, ఇంకా కిందకరా. నా పేరు జోగి బుజ్జయ్య, నేను సుమారుగా
సంవత్సర కాలం నుండి చెరుకుమూడి గ్రామానికి ఇన్ఛార్జి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్గా పనిచేయుచున్నాను. ఈ దినమున అనగా 14/7/2026 నాకు తెలియడంలో సాయంత్రం సుమారు 4 గంటలకు మనుబోలు ఎస్ఐ గారికి చెరుకుమూడి గ్రామం కనుపూరు కాలువ వద్ద ఒక మగ వ్యక్తి పడిపోయి ఉన్నాడని రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ గారి ఉత్తర్వుల మేరకు మనుబోలు కానిస్టేబుల్ కనుపూరు కాలువ వద్దకు వెళ్ళగా అక్కడ ఒక సుమారు 40 సంవత్సరాల వయసు గల మగ వ్యక్తి పడిపోయినట్లు సదరు విషయాన్ని కానిస్టేబుల్ మనుబోలు ఎస్ఐ గారికి తెలియపరచగా వారి ఉత్తర్వుల మేరకు కాలువ వద్ద పడిపోయిన మగ వ్యక్తిని చికిత్స నిమిత్తం తీసుకుని వెళ్తుండగా మార్గమధ్యంలో మనుబోలు వద్దకు వచ్చేసరికి సదరు వ్యక్తి స్పృహ లేకుండా ఉండడం వలన ప్రాథమిక చికిత్స నిమిత్తం మనుబోలు ప్రాథమిక కేంద్రానికి తీసుకుని వెళ్ళగా అక్కడ డ్యూటీలో ఉన్న నర్సు సదరు వ్యక్తిని పరిశీలించి పలస పడిపోయినట్లుగా తెలపగా సదరు విషయాన్ని కానిస్టేబుల్ ఎస్ఐ వారికి తెలపగా ఆ మగ వ్యక్తిని గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్ తరలించాల్సిందిగా డ్యూటీ డాక్టర్ పరీక్షించి చచ్చిపోయినట్టుగా చెప్పడమైనది. కిందకి రమ్మంక తర్వాత విచారణలో సదరు మగ వ్యక్తి పేరు బొల్లు ఏడుకొండలు, తండ్రి లేటు ఏదైతే ఎతుకుతున్నాడో ఆ మాధవ్ అనే కానిస్టేబుల్ దొరికారని ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే ఆయన అత్యుత్సాహంతో పోయి వాడిని నేను గడ్డి ముందు దాగున్నా, నేను సస్తానరా బాబు అంటూ కూడా వినకుండా వాడిని కారులో ఎక్కించుకొని స్టేషన్కి తీసుకురావడం జరిగింది. వాడు చనిపోయాడు. చనిపోయిన వెంటనే నాకు సమాచారం వచ్చింది. నేను మనుబోలు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీడియా మిత్రులు కూడా కొంతమంది వచ్చారు. అక్కడ ఉండేటటువంటి పోలీసులు కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు, మీరు పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్లో ప్రెస్ మీట్ పెట్టడానికి లేదు, పెట్టకూడదండి అన్నారు. నేను పోలీసు మాటను గౌరవించి నేను పెట్టలా. మరుసటి రోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం. కాబట్టి ఆ రోజు రాత్రి పోలీసులు ప్రమేయం లేదు, పోలీసులు తప్పు లేకపోతే ఆ రోజు రాత్రి మిగిలినటువంటి రియాజ్ ప్రసాద్ అనేటువంటి వ్యక్తులు అకంపేటలో ఉంటే రాత్రి 2:30కు వీళ్ళ కానిస్టేబుల్ వెళ్ళి వాడిని కౌన్సిలింగ్ చేసి 3:30 వరకు అక్కడ కూర్చొని మళ్ళీ వాళ్ళమ్మ మా మునుబోరు వరకు తీసుకెళ్తా అంటే నన్ను ఈ టైంలో వద్దు, పొద్దున్న నేను తీసుకొస్తాను పోలీస్ స్టేషన్కి అంటే కూడా వినకుండా వాడిని తీసుకొచ్చి మనుబోలు పోలీస్ స్టేషన్లో పెడతామని చెప్పి వాడిని తీసుకెళ్ళి ఆ రోజు సాయంత్రం వరకు నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు వెంకటాచలం పోలీస్ స్టేషన్లో ఎందుకు పెట్టుకున్నారు? వాడు ఆ రోజు నైట్ 10 అప్పుడు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి వాడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళ అమ్మని కొట్టాడు. దేనికి కొట్టాడంటే నాకు ఎస్ఐ గారు అధికారులు కమిట్మెంట్ ఇచ్చారు, నా మీద ఉండే కేసులను తీసేస్తానన్నారు, నువ్వు వచ్చి మనుబోలు పోలీస్ స్టేషన్కి రావడం వల్ల మళ్ళీ గొడవ జరగడం వల్ల నేను ఇరుక్కున్నాను నీ వల్ల. అంటే వీళ్ళు ఆ యొక్క ముద్దాయిలకి వీళ్ళు ఇచ్చేటటువంటి కమిట్మెంట్లు ఏంటి? మళ్ళీ ఆ ముద్దాయిని మనుబోలు పోలీస్ స్టేషన్లో లేకుండా వెంకటాచలం పోలీస్ స్టేషన్ ఎందుకు పెట్టినట్టు? అసలు పోలీసులు ప్రమేయమే లేదని హోమ్ మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇస్తే ఇవంతా ఎందుకు జరుగుతున్నట్టు? దీనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏదో డ్యామేజ్ చేయడం కోసం, అది వాళ్ళని డ్యామేజ్ చేస్తే మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అంటే రైతులకు సంబంధించి రైతులకి పక్షాన్ని లేకుండా దొంగల పక్షాన్ని నిలబడ్డారనేటటువంటి ఒక ప్రచారం చేసే దానిలోకి మళ్ళీ మమ్మల్ని కూడా లాగడం జరిగింది. తిరుపతి పార్లమెంట్కి సంబంధించినటువంటి తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి ఆయన ఏం మాట్లాడు ఒకసారి చూపించారు లాస్ట్లో. కాంగ్రెస్ పార్టీ ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తుంది, బాధితులకు న్యాయం చేయమని డిమాండ్ చేస్తుంటే ఈ తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క టాపిక్ డైవర్షన్ కోసం, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెటెడ్ అనుకుంటున్నాను బహుశా, దానిలో మమ్మల్ని కూడా కలిపేస్తే పోద్ది, వీళ్ళకి ఈ బాధిత కుటుంబానికి అండగా నిలబడకపోతే అడిగేవాళ్ళు లేకుండా పోతారనేటువంటి ఆలోచనలతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి దాన్ని అంటగట్టేటటువంటి ప్రయత్నం ఈ తెలుగుదేశం నాయకులు చేయడం అనేది చాలా బాధాకరం. కాబట్టి దీనిలో మేధావులందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వ్యక్తి తిరిగి వస్తాడనే గ్యారంటీ లేదు, తిరిగి శవం రాకపోయినా చివరికి బూడిద కూడా ఈ రాష్ట్రంలో కనబడకుండా చేసేటటువంటి అధికారులు ఉన్నారంటే వాళ్ళకి మద్దతు తెలిపేటటువంటి ప్రభుత్వం ఉండబట్టే ఈరోజు ఎవరైనా చివరి చూపు అంటే ఎవరైనా మనిషి చనిపోతే అమెరికా నుంచో ఆఫ్రికా నుంచో ఏడున్నా కూడా ఆ చివరి చూపు కోసం వస్తారు. ఈరోజు ఈ రాష్ట్రంలో చివరి చూపుకు కూడా అవకాశం లేకుండా చేసేటటువంటి ప్రభుత్వాలు ఉంటే బాధితులకి న్యాయం జరుగుతుందా అని అడుగుతున్నా. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దీన్ని అంటగట్టేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టేయాలి, రైతులకు వ్యతిరేకంగా ముద్ర వేసేయాలి. దీని గురించి ఎవడు మాట్లాడకూడదు. వీళ్ళు దొంగకు ఎవరు మద్దతు ఇవ్వరండి. బాధిత కుటుంబం ఏదైతే ఉందో ఆ బాధిత కుటుంబానికి సహాయం చేయమంటున్నాం అంతే తప్ప ఆ మోటార్ ఫోటో చూపించు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి నచ్చిన మోటార్లు తెప్పించుకొని ఆ పేరేందైతే అమీర్ బాషా అక్కంపేట అంటే తెలుగుదేశం నాయకులు అక్కడికి వెళ్ళి రైతులకు మద్దతు తెలుపుతా
ఆ తెచ్చినటువంటి స్క్రాప్ మోటార్లు మంచివి ఉన్నాయి పక్కన పెట్టుకుని నేను ఇంకా మిగతా మోటార్లు కన్నిటికన్నా పేర్లు రాస్తున్నారేమో అనుకున్నా. ఇది తెలుగుదేశం నాయకులకి రైతుల పట్ల ఉండేటటువంటి ఇది తెలుగుదేశం నాయకులు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మేము రైతులను ఉద్ధరిస్తామంటున్నారో ఆయన అమీర్ బాషా ఆయన తిరుపతి పార్లమెంటరీ అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయన దొరికినటువంటి ఏదైతే వీడి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడి మీద ప్రెజర్ పెట్టి నెల్లూరులో ఆ చంద్రమండలం ఇనపసానంగళ్ళు అయ్యి కొనుక్కొచ్చాడు వేశారు కదా, వాటిల్లో ఉన్న వాటిల్లో మంచి తేరుకుని ముందు ఆయన పేరు రాసి పెట్టుకున్నాడు, మిగతా మోటార్లకి ఏట్లకి రాయిలా. కాబట్టి స్పష్టంగా సోమిరెడ్డి గారు అంటే మాకు గౌరవం ఉంది, ఆయన సీనియర్ నాయకులు. దయచేసి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కరీముల్లాని ఆయన కాపాడాడు కాబట్టి నేను ఈయన కాపాడాలి అట్లాంటి ఆలోచనలు వదిలేసి బాధిత కుటుంబానికి నిజంగా వాళ్ళు బాధితులే, కానిస్టేబుల్ నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగింది, ఇది మీకు తెలుసు అందరికీ తెలిసిన విషయం. కానీ దీన్ని మసిపూసి మారేడుకాయ చేసి దీనిలో ఎవిడెన్స్ లేకుండా చేసి ఆ బాధిత కుటుంబాన్ని బెదిరించి లేదంటే ఆశ చూపి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే అల్టిమేట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం రిజల్ట్స్ వచ్చాయో మీకు కూడా అవే వస్తాయి. సమాజం గమనిస్తుంటుంది కదా, వాడు దొంగే కావచ్చు, వాడు చనిపోయాడు, ఆ కుటుంబాన్ని ఆదుకోమంటున్నాం. మీరు అరెస్ట్ చేసి తీసుకొచ్చిన వాళ్ళకేమో తరిమేస్త్రీ, వాడేమో చనిపోయా. కాబట్టి ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా వేడుకుంటున్నాను, దీని మీద షర్మిలారెడ్డి గారు కూడా డీజీపీతో మాట్లాడతారు. కాబట్టి దళిత కుటుంబం ఏదైతే ఈరోజు అన్యాయానికి గురైందో ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఒక కమిటీని వేయడం జరిగింది. దాని ఈ యొక్క లాయర్లు ఆ గ్రామంలో కూడా పర్యటిస్తారు, మిగతా వ్యక్తుల దగ్గర కూడా సమాచారం తీసుకుంటారు. అవసరమైతే నేను మళ్ళీ చెప్తున్నా, సోమవారం వరకు గడువిస్తున్నాం. ఆ ఎస్ఐని ఆ కానిస్టేబుల్ ఇంకో కానిస్టేబుల్ కూడా ఉన్నాడు, వాడి పేర్లు నాకు తెలిసి ఐ థింక్ రమేష్ ఏదో పేరు అనుకుంటాను. ఎట్లుందంటే మనుబోలు పోలీస్ స్టేషను కోడి పందాలు ప్రతి వారం వేస్తారు. ఆ కోడి పందాల దగ్గరికి ఎస్ఐలు పట్టుకోవాలంటే ఇక్కడ ఉండేటటువంటి కానిస్టేబుల్ ఆ నిర్వాహకులకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అయినా అది తెలిసి కూడా ఆ కానిస్టేబుల్ని మార్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. మనుబోలు మండలంలో ప్రతి వారం కోడి పందాలు, ప్రతి విలేజ్లో బెల్ట్ షాపులు. చెప్పనండి ఇప్పుడు ఏ గ్రామాల్లో బెల్ట్ షాపులు లేవు, ఎన్ని బెల్ట్ షాపులు లేవు. కాబట్టి ఇవేదైనా ప్రశ్నిస్తే ఆ రాసినటువంటి పత్రికలకు నోటీసులు ఇవ్వడం ఎంతవరకు ధర్మం? మాట్లాడే ఇప్పుడు రేపు పొద్దున మా మీద కూడా కేసులు పెడతారు, ఎందుకంటే వాస్తవాలు మాట్లాడుతున్నాం కాబట్టి ప్రభుత్వాన్ని కూడా నేను కోరేది ఏంటంటే వాస్తవాలు తెలుసుకోండి, వాస్తవానికి దగ్గరకు ఉండండి, ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయమని కోరుకుంటున్నాం. దీని మీద ఈ పోలీసుల ఎంక్వైరీ వల్ల ఉపయోగం, ఎందుకంటే పోలీసులు వాళ్ళ మీద వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ మీద వాళ్ళని కేసులు పెట్టుకోరు. కాబట్టి దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నాం. దీనికి సంబంధించి అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తామని తెలియజేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ వేయడం కావచ్చు, ఆ ఎవిడెన్సెస్ని దాచిపెట్టమని పిటిషన్ వేయడం కావచ్చు, న్యాయపరంగా లీగల్గా హైకోర్టు కూడా ఏమేమి చర్యలు కావాలో అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. A new dawn rises in Stonehouse Spade, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Spade, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.